Hi guys, welcome back to my channel. Marvel fans ఎంతగానో వెయిట్ చేస్తున్న వన్ ఆఫ్ ది మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ ది ఫ్యాంటాస్టిక్ ఫోర్ ఫస్ట్ స్టెప్స్. ఈ మూవీ 2025 జూలై 25th అయితే థియేటర్స్లోకి వస్తుంది. ఈ మూవీకి సంబంధించిన టీజర్స్, ట్రైలర్స్ అన్నీ కూడా రిలీజ్ అయిపోయాయి. ప్రీవియస్గా వచ్చిన ఫ్యాంటాస్టిక్ ఫోర్ మూవీస్ అన్నీ కూడా చాలా దారుణంగా అయితే ఉంటాయి. నాకు తెలిసినంతలో చాలామంది మార్వల్ ఫ్యాన్స్ ఓల్డ్ ఫ్యాంటాస్టిక్ ఫోర్ మూవీస్ని చూసే ఉంటారు. అయితే మార్వల్ స్టూడియోస్ ఈ ఫ్యాంటాస్టిక్ ఫోర్ మూవీస్ని రీబూట్ చేసి మళ్ళీ ఫ్రెష్గా అయితే స్టార్ట్ చేసింది. ఈ ఫ్యాంటాస్టిక్ ఫోర్ మూవీ యొక్క రన్ టైం వచ్చేసి 2 hours 10 minutes అంట. అలాగే మీకు ఇంకో విషయం కూడా చెప్పాలి, ఈ ఫ్యాంటాస్టిక్ ఫోర్ ఈవెంట్స్ అనేవి 8/8 అయితే జరుగుతాయంట. ఇప్పుడు మనము మల్టీవర్స్ సాగాలు అయితే ఉన్నాము. అయితే ఈ మల్టీవర్స్ సాగాకి ఫ్యాంటాస్టిక్ ఫోర్ మూవీ చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఎందుకు ఏమి అని మీకు ముందు అయితే అర్థమవుతుంది. అయితే ప్రతి మార్వల్ మూవీలో మనము పోస్ట్ క్రెడిట్స్ని చూస్తూ ఉంటాము. అలాగే ఈ ఫ్యాంటాస్టిక్ ఫోర్ మూవీలో కూడా చాలా ఇంపార్టెంట్ అయిన పోస్ట్ క్రెడిట్ సీన్స్ అయితే ఉన్నాయంట. అయితే ఈ ఫ్యాంటాస్టిక్ ఫోర్ మూవీలో ఉన్న ఒక పోస్ట్ క్రెడిట్ సీన్ లీక్ అయిందంట. ఈ వీడియోలో ఆ లీక్ అయిన పోస్ట్ క్రెడిట్ సీన్ గురించి మీకు క్లియర్ కట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ముందుగా ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. ఎవరో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి. అలాగే ఈ వీడియో మీకు బాగా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఎన్ని కోరేది ఒక లైక్, సబ్స్క్రైబ్ మాత్రమే. ఇక మెయిన్ కంటెంట్లోకి వెళ్దాం. మార్వల్ స్టూడియోస్ ఫ్యాంటాస్టిక్ ఫోర్ మూవీ టెస్ట్ స్క్రీనింగ్ లేదా రీషాట్ సమయంలో ఈ పోస్ట్ క్రెడిట్ సీన్ లీక్ అయింది. ఈ పోస్ట్ క్రెడిట్స్ గురించి మాట్లాడుకునే ముందు మనము థండర్బోల్ట్స్ మూవీలో చూసిన పోస్ట్ క్రెడిట్ సీన్ గురించి మాట్లాడుకోవాలి. ఈ పోస్ట్ క్రెడిట్ సీన్లో ఫ్యాంటాస్టిక్ ఫోర్ యొక్క బ్రాండెడ్ స్పేస్ షిప్ తమ ఎర్త్ 828 నుండి MCU మెయిన్ ఎర్త్ అయిన 8616కి ప్రవేశించడం మనం చూస్తాము. అంటే ఫ్యాంటాస్టిక్ ఫోర్ టీమ్ తమ యూనివర్స్ 1960s రెట్రో ఫ్యూచర్ నుండి 8616కి అయితే ట్రావెల్ చేస్తారు. ఎందుకు ఫ్యాంటాస్టిక్ ఫోర్ వాళ్ళు మెయిన్ ఎర్త్ అయిన 616లోకి వచ్చారనే దానికి చాలా ఆన్సర్స్ అయితే ఉన్నాయి. దాని గురించి మనము ఇప్పుడు మాట్లాడుకుందాం. ఒకటి, గ్యాలక్టస్ తమ యూనివర్స్ని నాశనం చేసి ఉండవచ్చు, లేదా కొన్ని కారణాల వల్ల తమ యూనివర్స్ ఇన్కర్షన్కి అయితే గురయ్యి నాశనం అయి ఉండవచ్చు. ఇంకా అలా ఈ ఫ్యాంటాస్టిక్ ఫోర్ టీమ్ ఎస్కేప్ అయి ఉంటుంది. 3, వస్తున్న ప్రమాదాలను అంటే డాక్టర్ డూమ్ ఇంకా గ్యాలక్టస్ గురించి మిగిలిన హీరోస్కి చెప్పడానికి MCU మెయిన్ ఎర్త్కి అయితే వెళ్ళి ఉండవచ్చు. వీటిలో ఏది నిజం అనేది మనకు తెలియదు. మూవీ వచ్చిన తర్వాత చూడాలి ఏమవుతుందని. అలాగే ఫ్యాంటాస్టిక్ ఫోర్ మూవీలో కనిపించబోయే ఇంకో మెయిన్ క్యారెక్టర్ గురించి అయితే మనము మాట్లాడుకోవాలి, ఫ్రాంక్లిన్ రిచర్డ్స్. నిజం చెప్తున్నా, మార్వల్ సినిమాటిక్ యూనివర్స్లో వన్ ఆఫ్ ది మోస్ట్ పవర్ఫుల్ అయిన క్యారెక్టర్. చెప్పాలంటే గాడ్ లైక్ పవర్స్ ఉంటాయి ఈ పిల్లోడికి. ఫ్రాంక్లిన్ రిచర్డ్స్ ఫ్యాంటాస్టిక్ ఫోర్ మెంబర్స్ అయిన రీడ్ రిచర్డ్స్ ఇంకా సూజన్ స్ట్రోమ్ యొక్క కొడుకు. ఇతనికి పుట్టుకతోనే చాలా పవర్స్ అయితే వస్తాయి. అంటే ఇతను ఒక మ్యూటెంట్ అని చెప్పుకోవచ్చు. ఈ పవర్స్ అనేవి తన ఎమోషన్స్ని బట్టి బయటకు వస్తాయి. ఇతని గురించి ఒక మాటలో మీకు చెప్తాం. అతని శక్తిని చూసి విశ్వంలో ఉన్న గ్యాలక్టస్, సెలెస్టియల్స్ మరియు క్యాంగ్ ది కాన్కరర్ వంటి గొప్ప కాస్మిక్ ఎంటిటీస్ ఈ పిల్లోడి మీద ఒక కన్ను వేసి ఉంటారు. ఎందుకంటే అతను కేవలం ఫ్రాంక్లిన్ ఒక పిల్లోడు కాదు, ఇతనికి భవిష్యత్తులో దేవుడయ్యే సామర్థ్యం ఉంటుంది. దీన్ని బట్టి మీరే అర్థం చేసుకోండి. ఒకసారి ఇతని పవర్స్ గురించి వింటే మీకు ఫ్యూజులు అయితే ఎగిరిపోతాయి. రియాలిటీ వ్రాపింగ్. ఫ్రాంక్లిన్ రిచర్డ్స్కి రియాలిటీని ఫుల్ మ్యాసివ్ స్కేల్లో మార్చగలడు. మ్యాటర్, టైం, స్పేస్, ఎంటైర్ యూనివర్సెస్ని తనకు అనుకూలంగా చేంజ్ చేయగలడు. సైకిక్ ఎబిలిటీస్. ఇతనికి టెలిపతి ఇంకా టెలికినెసిస్ పవర్స్ అయితే ఉంటాయి. ఎవరి మైండ్స్ని అయినా చదవగలడు, ఎటువంటి ఆబ్జెక్ట్స్ని అయినా మూవ్ చేయగలడు. ఒమేగా లెవెల్ మ్యూటెంట్. ఫ్రాంక్లిన్ రిచర్డ్స్ పుట్టుకతోనే ఒక మ్యూటెంట్ కాబట్టి ఇతనికి ఒమేగా లెవెల్ పవర్స్ అయితే ఉంటాయి. అంటే లిమిట్లెస్ అనుకోండి. మీకు జీన్ గ్రే యొక్క ఫీనిక్స్ ఫోర్స్ పవర్ గురించి తెలిసే ఉంటుంది. అలాంటి పవర్ కంటే ఈ పిల్లోడికి ఎక్కువ పవర్ ఉంటుంది. ప్రికాగ్నిషన్. ఫ్రాంకీ జరగబోయే వాటిని ముందే గ్రహించగలడు లేదా చూడగలడు. ఇంకా చెప్పాలంటే టైంలో ముందుకెళ్ళి అన్నీ చూడగలడు. పవర్ ఇన్స్టేబిలిటీ. ముందే చెప్పాను కదా, ఫ్రాంక్లిన్ పవర్స్ అనేవి తన ఎమోషన్స్ని బట్టి ఆధారపడి ఉంటాయి. ఇమ్మోర్టాలిటీ. మార్వెల్ కామిక్స్లో కొన్ని స్టోరీ లైన్స్లో ఫ్రాంక్లిన్ని తన పవర్స్ అనేవి ఇమ్మోర్టల్గా అయితే చేస్తాయి. ఇంక ఇవి ఫ్రాంక్లిన్ రిచర్డ్స్ గురించి ఇప్పుడు మీరు తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలు. మీకు కొంచెం అవగాహన అయితే వచ్చి ఉంటుంది. ఇంక ఇప్పుడు మనము ఫ్యాంటాస్టిక్ ఫోర్ ఫస్ట్ స్టెప్స్లో లీక్ అయిన పోస్ట్ క్రెడిట్ సీన్ గురించి క్లియర్ కట్గా అయితే మాట్లాడుకుందాం. సూజన్ స్ట్రోమ్ తన కొడుకైన ఫ్రాంక్లిన్ రిచర్డ్స్కు పుస్తకం చదువుతూ ఉంటుంది. ఇంకా ఆమె కొద్దిసేపు రూమ్ నుండి బయటికి వెళ్ళి తిరిగి వచ్చి చూసేసరికి డాక్టర్ డూమ్ తన మాస్క్ని పట్టుకొని ఫ్రాంక్లిన్ పక్కన కూర్చొని ఉంటాడు. ఈ సీన్ చూడడానికి షాకింగ్గా ఇంకా థ్రిల్లింగ్గా ఉందంటాం. తలుచుకుంటూనే గూస్ బంప్స్ వస్తున్నాయి. డూమ్ యొక్క కాస్ట్యూమ్ మరియు మాస్క్ కామిక్స్కు చాలా దగ్గరగా అయితే ఉన్నాయంటాం. అయితే డాక్టర్ డూమ్ యొక్క ముఖం చూపించబడలేదంట. బహుశా రాబర్ట్ డౌనీ జూనియర్ MCU యొక్క మల్టీవర్స్ సాగా మెయిన్ విలన్గా నటిస్తున్న విషయాన్ని దాచడానికి డూమ్ ఫేస్ని చూపించలేదని అనుకుంటున్నాను. ఈ సీన్తో మనకు తెలిసేది ఏమిటంటే డూమ్ ఫ్రాంక్లిన్పై చాలా ఆసక్తి చూపిస్తున్నాడని. బహుశా కామిక్స్లో
ఫ్రాంక్లిన్ యొక్క శక్తివంతమైన రియాలిటీ ర్యాపింగ్ సామర్థ్యాల కారణంగా డూమ్ అతని కోసం వచ్చినట్లు తెలుస్తుంది. అంతేకాకుండా ఈ సీన్ అవెంజర్స్ డూమ్స్ డే కోసం పెద్ద సెటప్నే వేస్తుంది అని అనుకుంటున్నాను. ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది నేను ఎందుకని ఫ్రాంక్లిన్ రిచర్డ్స్ గురించి చెప్పానని. చాలామందికి ఇతని గురించి తెలియదు, అందుకే చెప్పాను. థండర్బోల్ట్స్ పోస్ట్ క్రెడిట్ సీన్కి మరియు ఈ సీన్కి చాలా దగ్గర సంబంధం అయితే ఉందని అనుకుంటున్నాను. ఇందులో ఫెంటాస్టిక్ ఫోర్ యొక్క బ్రాండెడ్ స్పేస్ షిప్ H616 యొక్క ఆర్బిట్లోకి ప్రవేశిస్తుంది. ఫెంటాస్టిక్ ఫోర్ వారి రెట్రో ఫ్యూచర్ యూనివర్స్ నుండి తప్పించుకుని డూమ్ లేదా గ్యాలక్టస్ గురించి ఇతరులను హెచ్చరించడానికి వచ్చినట్లు అనిపిస్తుంది. ఇది నేను మీకు ముందే చెప్పాను. అలాగే నేను మీకు ఇంకో విషయం కూడా చెప్పాలి. డాక్టర్ డూమ్ ఈ ఫెంటాస్టిక్ ఫోర్ యూనివర్స్ నుండి వచ్చాడా లేదా వేరొక యూనివర్స్ నుండి వచ్చాడా అనేది ఇక్కడ క్లారిటీ లేదు. కానీ ఒక్కటి మాత్రం కన్ఫర్మ్, ఫ్రాంక్లిన్ రిచర్డ్స్ను కిడ్నాప్ చేయడానికి అయితే వచ్చాడని తెలుస్తుంది. దీని కారణంగా ఈ ఫెంటాస్టిక్ ఫోర్ టీమ్ మల్టీవర్స్లో ట్రావెల్ చేయవచ్చు. డాక్టర్ డూమ్ ఫ్రాంక్లిన్ రిచర్డ్స్ని అడ్డు పెట్టుకుని తను గాడ్ ఎంపరర్ డూమ్గా అయితే అవ్వచ్చని అనుకుంటున్నాను. చూద్దాం మరి ఏమవుతుందో. అలాగే ఇంకో పోస్ట్ క్రెడిట్ సీన్లో క్రిస్ ఎవన్స్ ఏకే జానీ స్ట్రోమ్ యొక్క క్యామియో ఉంటుందని కొన్ని రూమర్స్ అయితే వస్తున్నాయి. అంటే మనము డెడ్పూల్ అండ్ వాల్వరన్లో జానీ స్ట్రోమ్ని అయితే చూసాం కదా, అలాగే ఇక్కడ కూడా మరో వేరియంట్ని చూస్తామని అనుకుంటున్నాను. ఈ మూవీలో అయితే కన్ఫామ్గా మనము ఆర్డీజే డూమ్ని అయితే చూడబోతున్నాం. ఇంకా ఇలా అయితే మాత్రం బాక్స్ ఆఫీస్ కలెక్షన్ అయితే షేక్ అవుతాయి. ఇంక ఇది గ్యాస్ వీడియో. ఈ వీడియో మీద మీ థాట్స్ ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఈ పోస్ట్ క్రెడిట్ సీన్ గురించి మీరేమనుకుంటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు బాగా నచ్చినట్టు అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీకు కోరేది ఒక లైక్ సబ్స్క్రైబ్ మాత్రమే. ఓకే, బై గైస్.